గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన ఫస్ట్ ప్రాబ్లం 2 lamps, one rated 100 watt at 220 volts and the other 60 watt at 220 volts are connected in parallel to electric mains supply. What current is drawn from the line if the supply voltage is 220 volts? ఇది మన ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో 2 ల్యాంప్స్ ఉన్నాయి. ఒక ల్యాంపు 100 వాట్ పవర్ ఉంది, రెండో ల్యాంపు 60 వాట్ పవర్ ఉంది. ఈ 2 ల్యాంప్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేశారు. ఎంత వోల్టేజ్కి? 220 వోల్ట్స్ వోల్టేజ్కి ఈ 2 ల్యాంప్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేశారు. అయితే ఆ సర్క్యూట్లో ఉండేటువంటి టోటల్ కరెంట్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ప్రాబ్లమ్ని సింపుల్గా సాల్వ్ చేయడానికి సర్క్యూట్ డ్రా చేద్దాము. దాన్ని బట్టి ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేసేసేయచ్చు. సో 2 ల్యాంప్స్ కాబట్టి ఇది ఒక ల్యాంపు, ఇది ఇంకొక ల్యాంప్ అనుకుందాం. ఈ 2 ల్యాంప్స్ ప్యారలల్లో కనెక్ట్ చేసి ఉన్నాయి. సో ప్యారలల్ అంటే సింపుల్గా లెఫ్ట్ సైడ్ ఉండే 2 ఎండ్స్ని ఒక దగ్గర కనెక్ట్ చేసేసేయాలి, రైట్ సైడ్ ఉండే 2 ఎండ్స్ని ఒక దగ్గర కనెక్ట్ చేసేసేయాలి. ఈ లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని తీసుకెళ్ళి వోల్టేజ్కి ఒకవైపు కనెక్ట్ చేస్తాం, ఈ రైట్ సైడ్ ఉండేదాన్ని తీసుకొచ్చి రెండో వైపు కనెక్ట్ చేసేస్తాం. ఇక్కడ సప్లై వోల్టేజ్ ఎంత ఉంటుందని చెప్పాడు? 220 వోల్ట్స్. సో ఎన్నింటిని మనం ప్యారలల్లో కనెక్ట్ చేసినా, అవి ల్యాంప్స్ కావచ్చు, రెసిస్టర్స్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ, ఏ ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ని అయినా సరే ప్యారలల్లో కనెక్ట్ చేస్తే అన్ని ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ దగ్గర సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ డెవలప్ అవుద్ది. ఇక్కడ పొటెన్షియల్ 220 వోల్ట్స్ ఉంది కాబట్టి ఈ ల్యాంప్ దగ్గర కూడా పొటెన్షియల్ 220 వోల్ట్సే ఉంటుంది, ఈ ల్యాంప్ దగ్గర కూడా పొటెన్షియల్ 220 వోల్ట్సే ఉంటుంది. సో ఫస్ట్ ల్యాంప్ పవర్ ఎంత అంటే 100 వాట్, సెకండ్ ల్యాంప్ పవరు 60 వాట్. ఓకే, వీటిల్ని బేస్ చేసుకొని మనం ఈ సర్క్యూట్లో పాస్ అయ్యేటువంటి టోటల్ కరెంట్ని మనం డిటర్మిన్ చేయాలి. కాబట్టి కరెంట్ మనకు తెలుసు, బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్ నుంచి కరెంట్ ఎలా పాస్ అవుతుంది. ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళగానే కరెంట్కి 2 పాత్స్ కనిపిస్తున్నాయి కాబట్టి 2గా స్ప్లిట్ అయ్యి 2 పాత్లోనూ ట్రావెల్ చేస్తుంది. సో I1 I2లుగా స్ప్లిట్ అయ్యి I1 కరెంట్ ఏమో ఫస్ట్ ల్యాంప్ గుండా వెళ్తుంది, I2 కరెంట్ ఏమో సెకండ్ ల్యాంప్ గుండా వెళ్తుంది. ఇది I1, ఇది I2. మళ్ళీ ఈ పాయింట్ దగ్గర 2 ఒకదాంతో ఒకటి మీట్ అయ్యి ఐగా ఫామ్ అయ్యి ఇలా బ్యాటరీ లోపలికి వెళ్ళిపోతాయి. ఇది సర్క్యూట్. ఈ సర్క్యూట్లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎంత అంటే ఈ 220 వోల్ట్స్ సప్లై నుంచి ఎంత కరెంటు డ్రా చేస్తుంది అంటే I కనుక్కోవాలి. సో I కనుక్కోవడానికి ఏం చేస్తామంటే I1 డిటర్మిన్ చేస్తాం, I2 డిటర్మిన్ చేస్తాం, రెండింటిని యాడ్ చేస్తే మనకి టోటల్ కరెంట్ వచ్చేస్తుంది. కాబట్టి ఫస్ట్ I1 కనుక్కోవాలి. I1 కనుక్కోవాలి కాబట్టి ఈ పవర్ని బేస్ చేసుకుంటాం. అదే రాస్తాను, ద పవర్ ఆఫ్ ద ఫస్ట్ ల్యాంప్, ద పవర్ ఆఫ్ ద ఫస్ట్ ల్యాంప్. P is equal to ఫార్ములా V ఇంటూ I. మనం కరెంట్ని డిటర్మిన్ చేయాలి కాబట్టి V ఇంటూ I. ఇక్కడ మన కన్వీనియంట్ కోసం దీన్ని I1 అనుకుందాం. ఫస్ట్ ల్యాంప్ కాబట్టి దీన్ని I1 అనుకుందాం. మనం డిటర్మిన్ చేయాల్సిందే I1 కాబట్టి దీన్ని ఇటు పక్కకు తీసుకెళ్ళేసి ఈ Vని ఇటు పక్కకు తీసుకెళ్ళిపోదాం. Therefore the current I1 is equal to యువతల వైపు నాకు I1 చాలు, V వద్దు, ఇటు పక్కకు పంపించేస్తాను. అప్పుడు అది P/V అవుతుంది. సో I1 is equal to
పి అంటే పవర్, ఫస్ట్ ల్యాంప్కి పవరు 100 వాట్ కాబట్టి 100 బై దాని వోల్టేజ్ ఎంత 220 వోల్ట్స్ 220 వోల్ట్స్. కాబట్టి రెండింటిని మనం సాల్వ్ చేద్దాం. 0 0 2 5s 10 2 11s 22. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి I1 వస్తుంది. సాల్వ్ చేద్దాము. 11 5. సో 5 చిన్నది కాబట్టి పాయింట్ పెట్టి 0 పెట్టుకుంటాను. 11 4s are 44. 50లో 44 పోతే 60 వస్తుంది. పాయింట్ ఎలాగో ఉంది కాబట్టి 0 పెట్టుకుంటున్నాను. 11 5s are 55. 60లో 55 పోతే 5 వస్తుంది. పాయింట్ ఎలాగో ఉంది కాబట్టి 0 పెట్టుకుంటున్నా. మళ్ళీ 11 4s are 44. సో ఇప్పటికే పాయింట్ పక్కన 3 డిజిట్స్ చేసేసాం కాబట్టి ఇక్కడ ఎంతైనా రానివ్వండి. సో ఫైనల్గా కరెంటు ఎంత వస్తుంది అంటే 0.454 యాంపియర్స్ వస్తుంది. సో ఇక్కడ I1 అనేటువంటి కరెంటు ఎంత ఉంటుందంటే 0.454 యాంపియర్స్ ఉంటుంది. ఈ సేమ్ ఇలా ఇక్కడ ఎలా అయితే చేసామో అలానే I2 కూడా డిటర్మిన్ చేస్తాం. I2 కూడా డిటర్మిన్ చేద్దాం. The power of the second lamp. P is equal to ఇక్కడ ఫార్ములా కూడా V ఇంటూ I2 వేసుకుందాం. యాక్చువల్గా V ఇంటూ I, మనం ఇక్కడ Iని I2 వేసుకుందాం. Therefore the current I2 is equal to యువతల వైపు I2 చాలు, Vని పక్కకు పంపించేద్దాం. ఏమొస్తుంది P బై V. సో సెకండ్ ల్యాంప్కి పవర్ ఎంత, ఇది సెకండ్ ల్యాంపు పవర్ 60 వాట్, పవరు 60 వాట్. సో పవర్ దగ్గర 60 రాసుకుందాం. వోల్టేజ్ ఎలాగో 220 వోల్ట్స్ అవుతుంది. దీన్ని క్యాన్సిల్ చేస్తే 0 0 2 3s 6 2 11s 22 వస్తుంది. సో ఇప్పుడు దీన్ని డివైడ్ చేద్దాం. 11 3 పాయింట్ పెడదాం. 0 11 2s are 22. 30లో 22 పోతే 80 వస్తుంది. పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకుందాం. 11 7s are 77. 80లో 77 పోతే 3 వస్తుంది. పాయింట్ ఎలాగా ఉంది కాబట్టి 0 పెట్టుకుందాం. 11 2s are 22. ఇప్పటికే పాయింట్ పక్కన 3 డిజిట్స్ వరకు చేసేసాం కాబట్టి ఇక్కడ ఎంత వచ్చినా మనం వదిలేద్దాం. సో కరెంట్ I2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 0.272 యాంపియర్స్ వస్తుంది. కాబట్టి మనం I1 ఎంత ఉందో డిటర్మిన్ చేసాం, I2 ఎంత ఉందో డిటర్మిన్ చేసాం. ఇప్పుడు మనం టోటల్ కరెంట్ డిటర్మిన్ చేసేసేయచ్చు. సో దేర్ఫోర్ the total current is I is equal to I1 plus I2. so I is equal to I1 ఎంత, I1 0.454 యాంపియర్స్ ప్లస్ I2 ఎంత ఇక్కడ ఉంది 0.272. కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే మనకు టోటల్ కరెంట్ వచ్చేస్తుంది 0.454 0.272. సో 4 + 2 6, 5 + 7 12,
6 7 0. సో టోటల్ కరెంటు 0.726 యాంపియర్స్ వస్తుంది. ఇలా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం, ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్. ఫస్ట్ వన్, వై ఈజ్ ద టంగ్స్టన్ యూజ్డ్ ఆల్మోస్ట్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఫిలమెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ల్యాంప్స్? ఈ ఎలక్ట్రిక్ ల్యాంప్స్లో టంగ్స్టన్ని ఫిలమెంట్గా ఎందుకు యూజ్ చేస్తాము? దీనికి మెయిన్గా 2 రీజన్స్ ఉన్నాయి. టంగ్స్టన్కి హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది, కాబట్టి ఎంత ఎక్కువ టెంపరేచర్స్ వచ్చినా కూడా ఆ ఫిలమెంట్ అనేది మెల్ట్ అవ్వకుండా గ్లో అవుతూనే ఉంటుంది. రెండవది, టంగ్స్టన్కి రెసిస్టివిటీ చాలా ఎక్కువ ఉంటుంది, బట్ రెసిస్టివిటీ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ హీట్ జనరేట్ అవుతూ బాగా గ్లో అవుతూ ఉంటాయి. ఆ 2 రీజన్స్ వల్ల టంగ్స్టన్ని మనం ఫిలమెంట్గా యూజ్ చేస్తూ ఉంటాము. ఒకటి వచ్చేసి హై మెల్టింగ్ పాయింట్, రెండవది హై రెసిస్టివిటీ. అవే రాస్తాను. ఇట్ హ్యాస్ హై melting point. Number 2, it has high resistivity. సో రెండవది, why are the conductors of electric heating devices such as bread toasters and electric irons made of an alloy rather than pure metal? అంటే ఎలక్ట్రిక్ హీటింగ్ డివైజెస్ని ప్యూర్ మెటల్తో కాకుండా అల్లాయ్తోనే తయారు చేస్తూ ఉంటాం. ఎందుకు? సో అల్లాయ్ అంటే అర్థం ఏంటి? 2-3 మెటల్స్ని మెల్ట్ చేసి మిక్స్ చేసి అల్లాయ్ తయారు చేస్తూ ఉంటాం. సో ఈ అల్లాయ్కి ఇండివిజువల్ మెటల్స్ కంటే కూడా, అంటే దాంట్లో ఉండే కన్స్టిట్యూయెంట్ మెటల్స్ కంటే కూడా అల్లాయ్కి ఎక్కువ రెసిస్టివిటీ ఉంటుంది. రెసిస్టివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది. అందుకని మనం ఈ ప్యూర్ మెటల్ కంటే కూడా అల్లాయ్తోనే ఈ హీటింగ్ డివైజెస్ని తయారు చేస్తూ ఉంటాం. అది ఫస్ట్ రీజన్. అదే రాస్తాను. అల్లాయ్స్ have high resistivity than constituent metals. సో కన్స్టిట్యూయెంట్ మెటల్స్ కంటే కూడా వాటితో తయారు చేసిన అల్లాయికే ఎక్కువ రెసిస్టివిటీ ఉంటుంది. రెసిస్టివిటీ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది. రెండో ఇంపార్టెంట్ పాయింట్, కొన్ని సబ్స్టెన్సెస్ హీట్ అయినప్పుడు ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి బర్న్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యూయల్ని హీట్ చేస్తే అవి ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి బర్న్ అవుతాయి. దాన్ని ఆక్సిడైజేషన్ అంటాం. ఇక్కడ ఎలక్ట్రిక్ హీటింగ్ డివైజెస్ కూడా హీట్ అవుతూ ఉంటాయి. మరి అవి ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి బర్న్ అవ్వాలి కదా, కానీ ప్యూర్ మెటల్తో కంపేర్ చేస్తే ఈ అల్లాయిస్కి అటువంటి ఆక్సిడైజేషన్ చాలా తక్కువగా ఉంటుంది. సో అల్లాయిస్కి ఆక్సిడైజేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఎంత హీటు దాంట్లో జనరేట్ అయినా కూడా అవి బర్న్ అవ్వకుండా ఉంటాయి. అదే రెండో ఇంపార్టెంట్ పాయింట్ రాస్తాను. అల్లాయిస్ do not oxidize. ఆక్సిడైజ్ అంటే అర్థం ఏంటి? బర్నింగ్. at high temperatures. నెక్స్ట్ థర్డ్ వన్, వై ఈజ్ ద సిరీస్ అరేంజ్మెంట్ నాట్ యూజ్డ్ ఫర్ డొమెస్టిక్ సర్క్యూట్స్? అంటే మన ఇళ్లల్లోనో ఆఫీసెస్లోనో ఉండేటువంటి ఈ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అన్నిటినీ సిరీస్లో కాకుండా ప్యారలల్లోనే కనెక్ట్ చేసుకుంటూ ఉంటాం. సో
సిరీస్లో ఎందుకు కనెక్ట్ చేయము? సిరీస్ అంటే అర్థం ఏంటంటే అన్నీ వరుసగా కనెక్ట్ చేసుకుంటూ పోవడం. సపోజ్ మా ఇంట్లో ఒక బల్బ్ ఉంది, ఒక ట్యూబ్ లైట్ ఒకటి ఉంది, ఒక ఫ్యాన్ ఉంది, ఒక ఏసీ ఉంది అనుకుందాం. వీటిలన్నిటినీ మనం ఏం చేస్తాం, బయట ఉండేటువంటి ఆ మెయిన్ సప్లైకి ఇలా సిరీస్లో కనెక్ట్ చేసాం అనుకుందాం. సో ఒకవేళ ఈ బల్బ్ అనేది ఫెయిల్ అయితే, బల్బులో అటువంటి ఫిలమెంట్ అనేది ఫెయిల్ అయితే రిమైనింగ్ ఏ ఒక్కటి కూడా వర్క్ చేయదు. కరెంట్ ఇక్కడే ఆగిపోద్దే తప్ప దీన్ని దాటి వీటిల్లోకి వెళ్ళదు. కాబట్టి బల్బ్ ఒక్కటి ఫెయిల్ అవ్వడం వల్ల రిమైనింగ్ ఏ హోమ్ అప్లయన్స్ కూడా వర్క్ చేయదు. అందుకని మనం సిరీస్లో కాకుండా వీటిల్ని ప్యారలల్లోనే కనెక్ట్ చేస్తాం. కాబట్టి సిరీస్లో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, ఒక డివైస్ ఫెయిల్ అయితే రిమైనింగ్ ఏ డివైస్ కూడా వర్క్ చేయదు. అది మనకి యూజ్ ఉండదు. కాబట్టి ఏ డివైస్కి ఆ డివైస్ని మనం ప్యారలల్లో కనెక్ట్ చేసుకుంటూ పోతాం. అదే ఇక్కడ రాస్తాను. ఇఫ్ ద డొమెస్టిక్ circuits are connected in series, if one of the appliances fails, then remaining appliances will not work. సో ఆ రీజన్ వల్ల మనం ఈ డొమెస్టిక్ సర్క్యూట్స్ అన్నిటినీ సిరీస్లో కాకుండా ప్యారలల్లోనే యూస్ చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్, హౌ డస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ వైర్ వేరీ విత్ ఇట్స్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షను? సో రెసిస్టెన్స్ అనేది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్కి ఎలా డిపెండ్ అయి ఉంటుంది అనేది మనం ఆల్రెడీ క్లాస్లో నేర్చుకున్నాం. రెసిస్టెన్స్ అనేది లెంత్ మీద డిపెండ్ అవుతుంది, ఏరియా మీద డిపెండ్ అవుతుంది. లెంత్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్కి మాత్రం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంటుంది. అదే రాస్తాను. ద రెసిస్టెన్స్ of the wire is inversely proportional to the area of cross section. So R is inversely proportional to A. Next, why are copper and aluminum wires usually employed for electricity transmission? సో కాపర్ని అల్యూమినియంని మనం ఎందుకు ఎక్కువగా కండక్టర్స్గా యూస్ చేస్తూ ఉంటాము? ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్లో కాపర్ని అల్యూమినియం వైర్స్నే ఎక్కువగా ఎందుకు యూస్ చేస్తామంటే చాలా రీజన్స్ ఉన్నాయి. దాంట్లో మెయిన్ రీజన్స్, కాపర్కి అల్యూమినియంకి రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. సో రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి కరెంటు ఫ్రీగా మూవ్ అవుతుంది. సో రిమైనింగ్ మెటల్స్తో కంపేర్ చేస్తే కాపర్కి అల్యూమినియంకి రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. అదే రాస్తాను. దే హ్యావ్ లో రెసిస్టెన్స్. రెండవ రీజను, మిగతా మెటల్స్తో కంపేర్ చేస్తే ఇవి తక్కువ రేటుకే మనకు దొరుకుతాయి. తక్కువ రేటు కాబట్టి అవి చీప్గా ఉంటాయి. మిగతా మెటల్స్తో కంపేర్ చేస్తే ఇవి తేలికగా ఉంటాయి. మిగతా మెటల్స్తో కంపేర్ చేస్తే ఇవి ఎక్కువ ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. ఫ్లెక్సిబుల్ అంటే మనకు కావాల్సిన విధంగా వాటిని బెండ్ చేసుకోవచ్చు.
ఈ రెండు మెటల్స్ని మనకి కావలసిన విధంగా బెండ్ చేసుకోవచ్చు కాబట్టి అవి ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. సో తక్కువ రేటుకే దొరుకుతాయి, తేలిగ్గా ఉంటాయి, ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. అందుకనే ఈ రెండింటిని ఈ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్లో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం. అదే ఇక్కడ రాస్తాను. దే ఆర్ చీపర్, లైటర్, తేలిగ్గా ఉంటాయి, అండ్ ఫ్లెక్సిబుల్, ఎట్లా కావాలంటే అట్లా బెండ్ చేసుకోవచ్చు మనం. దెన్ రిమైనింగ్ మెటల్స్. సో ఈ రీజన్స్ వల్లే మనం కాపర్ని, అల్యూమినియంని ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్లో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ప్రాబ్లం. An electric heater of resistance 8 ohm draws 15 amperes from the service mains in 2 hours. Calculate the rate at which heat is developed in the heater. ఇది ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో ఒక ఎలక్ట్రిక్ హీటర్ ఉంది, దాని రెసిస్టెన్స్ 8 ఓమ్. ఇది 2 అవర్స్లో 15 యాంపియర్స్ కరెంట్ని డ్రా చేసుకుంది. అయితే ఆ టైంలో ఎంత హీటు డెవలప్ అవుతుంది అనే దాన్ని కనుక్కోవాలి. సో ఇచ్చిన టైంలో ఎంత హీటు డెవలప్ అవుతుంది అని కనుక్కోవాలి. దాన్నే రేట్ అట్ విచ్ హీట్ ఈజ్ డెవలప్డ్ అంట. ఆ రేట్ అట్ విచ్ హీట్ ఈజ్ డెవలప్డ్నే మనం పవర్ అని కూడా అంటాం. సో అదే రాస్తున్నాను. ద రేట్ at which heat is developed is called power. ఆల్రెడీ మనం పవర్కి డెఫినేషన్ తెలుసుకున్నాం. ఏంటది? ద రేట్ అట్ విచ్ ద ఎనర్జీ ఈజ్ కన్జ్యూమ్డ్ ఆర్ డిసిపేటెడ్. ఇక్కడ ఎనర్జీ అంటే హీట్ ఎనర్జీ కాబట్టి ద రేట్ అట్ విచ్ ద హీట్ ఈజ్ డెవలప్డ్నే పవర్ అని కూడా అనొచ్చు. కాబట్టి డైరెక్ట్గా పవర్కి ఫార్ములా తీసుకుంటాం. దేర్ఫోర్ ద పవర్ P ఈజ్ ఈక్వల్ టు, పవర్కి మనకు తెలిసి 3 ఫార్ములాస్ ఉన్నాయి. ఆ 3 ఫార్ములాస్లో ఇచ్చిన వాల్యూస్ని బట్టి మనం ఫార్ములాని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, కరెంటు ఉంది. సో కరెంట్కి రెసిస్టెన్స్కి మధ్య ఉండేటువంటి పవర్ రిలేషను I²R. సో P ఈజ్ ఈక్వల్ టు, I అంటే 15 యాంపియర్స్ కాబట్టి 15 స్క్వేర్ వేస్తాను, ఇంటూ రెసిస్టెన్స్ అంటే 8 ఓమ్స్. సో P ఈజ్ ఈక్వల్ టు 15 15s. సో 5 5s are 25, 5 1s are 5 + 2 7. ఇక్కడ 5 వస్తుంది, 1 వస్తుంది. 5 12 2 225 ఇంటూ 8. సో 225 ఇంటూ 8. 8 5s are 40, 8 2s are 16 + 4 20 అవుతుంది. 8 2s are 16 + 2 18 అవుతుంది. కాబట్టి పవరు 1800 వాట్స్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ద వాల్యూస్ ఆఫ్ కరెంట్ I flowing in a given resistor for the corresponding values of potential difference V across the resistor are given below. ఇవి కరెంట్ వాల్యూస్, ఇవి పొటెన్షియల్ డిఫరెన్స్ వాల్యూస్. దెన్ ప్లాట్ ఏ గ్రాఫ్ బిట్వీన్ V and I and calculate the resistance of that resistor. ఇది ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లంలో కరెంట్ వాల్యూస్ ఉన్నాయి, పొటెన్షియల్ డిఫరెన్స్ వాల్యూస్ ఉన్నాయి. ఈ రెండిటికి మనం గ్రాఫ్ డ్రా చేస్తాం. ఆ గ్రాఫ్ నుంచి రెసిస్టెన్స్ డిటర్మిన్ చేస్తాం. సో దానికోసం ఫస్ట్ ఏం చేస్తాం, మనం గ్రాఫ్ డ్రా చేయాలి. అందుకని గ్రాఫ్ షీట్ తీసుకుంటాం.
ఇది గ్రాఫ్ షీట్. ఈ గ్రాఫ్ షీట్లో ఎక్స్ యాక్సిస్ మీద వోల్టేజ్ తీసుకుందాం, వై యాక్సిస్ మీద కరెంట్ తీసుకుందాం. ఎక్స్ యాక్సిస్ అలానే ఇది వై యాక్సిస్. ఇది ఆరిజిన్ కాబట్టి 0 ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ మీద మనం వోల్టేజ్ తీసుకుంటాం, వోల్ట్స్. వై యాక్సిస్ మీద మనం కరెంట్ తీసుకుంటాం, అది వచ్చేసి యాంపియర్స్. సో వోల్టేజ్ అంతా కూడా 1.6, 3.4 అలా 13 దాకా ఉంది కాబట్టి 1 2 తీసేసుకుందాం. ఇది 1 వోల్ట్, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. అలానే కరెంట్ ఎక్కడ వరకు ఉంది? 4 వరకు ఉంది కాబట్టి మనం ఒకేసారి దీన్ని 1 అందాం, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. ఇలా మనం ఎక్స్ యాక్సిస్ మీద వోల్టేజ్ని, వై యాక్సిస్ మీద వచ్చేసి కరెంట్ని తీసుకుంటాం. సో ఫస్ట్ వాల్యూ ఎలా గుర్తుపెట్టాలి చూడండి. 1.6కి 0.5 గుర్తుపెట్టాలి. 1.6 అంటే ఇది 1.5, జస్ట్ ఇక్కడ 1.6 ఉంటుంది. ఇది 0.5కి, ఇది 0.5. ఇలా ఫస్ట్ వాల్యూ గుర్తుపెడతాం. తర్వాత 3.4కి 1, 3.5 ఇది కొంచెం ముందు 3.4 ఉంటుంది, ఇది 1. అలానే ఇది 6.7, 2 గుర్తుపెట్టాలి. ఇది 6.5, ఇటు వస్తే 6.7 ఉంటుంది, ఇది 2. అలానే 10.2కి 3, ఇది 10, జస్ట్ ఇటు పక్క 10.2 ఉంటుంది, ఇది 3. నెక్స్ట్ 13.2కి 4 గుర్తుపెట్టాలి. ఇది 13, కొంచెం ఇటు 13.2 ఉంటుంది, ఇది 4 గుర్తుపెట్టాలి. సో ఇలా మనం వాల్యూస్ గుర్తుపెడతాం. ఇప్పుడు దీంట్లో దీని గుండా మనం ఒక లైన్ ఇలా డ్రా చేయాలి. సో చూడండి, ఇది వోల్టేజ్ కరెంట్కి మధ్య డ్రా చేసినటువంటి గ్రాఫ్. ఇప్పుడు ఈ గ్రాఫ్లో స్లోప్ను కానీ మనం డిటర్మిన్ చేస్తే అది రెసిస్టెన్స్ అవుతుంది. సో ద స్లోప్ ఆఫ్ ద వోల్టేజ్ కరెంట్ గ్రాఫ్ ఈజ్ కాల్డ్ రెసిస్టెన్స్. మనం స్లోప్ తీసుకుందాం, ఈ 2 పాయింట్స్కి స్లోప్ తీసుకుందాం. సో స్లోప్ ఇలా తీసుకుందాం, ఇక్కడి నుంచి ఇలా స్టార్ట్ చేసి ఇలా తీసుకున్నాం. ఇది మనం తీసుకున్నటువంటి స్లోప్. ఈ స్లోప్లో వై యాక్సిస్ మీద y1, y2లు ఎంత ఉంటాయి, ఎక్స్ యాక్సిస్ మీద x1, x2లు ఎంత ఉంటాయో ఒకసారి తీసుకుందాం. దానికోసం నేను ఈ కలర్ తీసుకుంటాను. ఇది y2, ఇది y1. అలానే ఇది x2,
ఇది x1. ఇలా మనము స్లోప్ వాల్యూస్ తీసుకోవాలి. ఇక్కడ ఆ వాల్యూస్ నోట్ చేస్తాను. ఇదేమో y2, ఇదేమో y1, ఇదేమో x2, ఇదేమో x1. సో y2 ఈజ్ ఈక్వల్ టు 2 amperes, y1 ఈజ్ ఈక్వల్ టు 1 ampere. అలానే x2 6.7 volts, x1 3.4 volts. 3.4 volts. సో ఇప్పుడు ఈ స్లోపే మనకి రెసిస్టెన్స్ని ఇస్తుంది అన్నమాట. ప్రాబ్లంకి వెళ్దాం. ఓకే, ద స్లోప్ ఆఫ్ ద వోల్టేజ్ కరెంట్ గ్రాఫ్ ఈజ్ కాల్డ్ రెసిస్టెన్స్. అదే రాస్తాను. ద స్లోప్ ఆఫ్ ద వోల్టేజ్ కరెంట్ గ్రాఫ్ ఈజ్ కాల్డ్ రెసిస్టెన్స్. సో స్లోప్ రాద్దాము. స్లోప్ ఈజ్ ఈక్వల్ టు y2 minus y1 by x2 minus x1. y2 వాల్యూ ఎంత? y2 వాల్యూ 2, y1 1, x2 6.7, 3.4. సో y2 వచ్చేసేసి 2 మైనస్ y1 వచ్చేసేసి 1 బై x2 వచ్చేసేసి 6.7 మైనస్ x1 వచ్చేసేసి 3.4. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 minus 1 1 బై 6.7 మైనస్ 3.4. ఆన్సర్ వచ్చేసి 3.3 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు y యాక్సిస్ మీద కరెంట్ తీసుకున్నాం బై x యాక్సిస్ మీద వోల్టేజ్ తీసుకున్నాం. కాబట్టి ఇది I/Vకి ఈక్వల్గా ఉంటుంది. ఫ్రమ్ ఓమ్స్ లా మనకి I/V అంటే 1/R అని తెలుసు. ఓమ్స్ లా ప్రకారం I/V అనేది 1/R అవుతుంది. I/V అంటే వాల్యూ ఎంత? 1/3.3. అది దేనికి ఈక్వల్గా ఉంది? 1/Rకి ఈక్వల్గా ఉంది. మనకు కావాల్సింది రెసిస్టెన్స్ కాబట్టి దీన్ని రివర్స్ చేస్తాం. దీన్ని రివర్స్ చేసినప్పుడు ఇది కూడా రివర్స్ అవుతుంది. దేర్ఫోర్ ద రెసిస్టెన్స్, దీన్ని రివర్స్ చేసినప్పుడు R/1 వస్తుంది. R అని రాసుకుంటే చాలు. దీన్ని రివర్స్ చేసినప్పుడు 3.3/1 వస్తుంది. 3.3 అని రాసుకుంటే చాలు. కాబట్టి రెసిస్టెన్స్ 3.3 ఓమ్స్ అవుతుంది. ఇలా ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం.